హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే తెలిసిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది. ఇది జోక్ కాదండి, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మీతో చెప్పుకోవాలి అనుకుంటున్నాను. సో అందుకోసమే వీడియో అయితే స్కిప్ చేయొద్దు. అండ్ అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి. సో అందుకోసమే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎందుకు లేట్ అండి, అసలు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అనేది చెప్పేస్తాను. సో యాక్చువల్గా నేను రీసెంట్ టైమ్స్లో ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా లాంగ్ వీడియో పెట్టాను, షార్ట్ కూడా పెట్టాను. అది ఏంటి అంటే, షార్ట్లో నేను గన్ షాట్ వేయించుకున్నాను అని చెప్పి షార్ట్ పెట్టాను, చూసారో లేదో. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. యాక్చువల్గా నేను మంచిగా పార్లర్లోనే భూపాలపల్లిలో వేయించుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి నిద్ర కోసం వెళ్ళినప్పుడు అక్కడ వేయించుకున్నాను అన్నమాట. ఇంకా అక్కడ మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, ఏం కాదని చెప్పి వేయించుకున్నా. అసలు దీని స్టోరీ ఏంటి అంటే, నాకు ఎందుకు ఈ సెకండ్ టాప్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండే అంటే, నాకు బీటెక్ టైంలో కానీ బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్న టైంలో కానీ సెకండ్ టాప్స్ వేయించుకోవాలి అని చెప్పి చాలా ఆశగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ చిన్న స్టడ్స్ కానీ, రింగ్స్ కానీ ఇలా ఇక్కడ నుంచి ఇటు జాయింట్కి ఉంటాయి కదా, అలా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం ఉంటుండే. సో అలా నేను పెట్టుకోవాలనుకున్నా. ప్రీవియస్లో కూడా నేను ఒకసారి బీటెక్ అయిపోయినాకనో ఏమో జాబ్ టైంలోనో ఇట్లా హౌస్ రోల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి కుట్టించుకొని వచ్చాను. వాళ్ళ దగ్గర తీగ ఉంటుంది కదా, కుట్టించుకొని వచ్చినా కూడా మా డాడీ వద్దన్నారన్నమాట. వద్దు, బాగోదు, ఎందుకు, ఆల్రెడీ ఉంది కదా, ఇంకొకటి ఎందుకు. యాక్చువల్గా ఏంటి అంటే, అట్లా పెట్టుకుంటే ఇట్లా ఊరూరు ఉంటుంది అని చెప్పి అంటారు, కానీ లేదు, మనం అది పెట్టుకునే దాని స్టైల్ బట్టి ఉంటుంది. నాకైతే అది చాలా ఇష్టం ఉండే. అందుకోసమే నా ఇంట్రెస్ట్ బట్టి అయితే నేను కుట్టించుకోవాలని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని. ఫైనల్గా నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ పాప కూడా కుట్టించుకుందన్నమాట. ఇంకా నాకు సడన్గా చూసేసరికి గుర్తొచ్చింది, అరే నేను వేయించుకుంటాను అని చెప్తే మా అత్తయ్య దగ్గరలో ఉన్న వాళ్ళకి కాల్ చేసి తెలిసిన వాళ్ళే, నార్మల్గా తెలియని వాళ్ళు కూడా కాదు, మంచి అదేంటి మెన్స్ సెలూన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి యాక్చువల్గా ఏమైంది అంటే, ముందు ఎవరైనా మనకి చెప్తే మనం వినాలి, అసలు పట్టించుకోకుండా ఏం కాదు లైట్ తీసుకొని పోయినాం అనుకో, ఇట్లనే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అసలు ఏం ఎక్స్పీరియన్స్ చేశాను నేను అంటే, మా అత్తయ్య వాళ్ళ బాబు ఉంటాడు. యాక్చువల్గా ఆయన చెప్పిండు, అక్క అస్సలు వేయించుకోకు, గన్ షాట్ అయితే వద్దు, ఇట్లా రాగి ముళ్ళుతో కానీ తీగతో కానీ కుట్టుకో, మంచిగా అవుతుంది, ఇన్ఫెక్షన్ లాగా ఏం కాదు అని చెప్పిండు. అప్పుడు నేను అన్నా, నాకేమవుతుంది, ఏం కాదు లైట్ అని చెప్పి ఆ గన్ షాట్, అసలు గన్ షాట్ వేయడం అంటే ఏంటిది, అసలు ఎట్లా వేస్తారు ఏంటిది అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ తోటి వేసుకుంటా అని చెప్పిన. గన్ షాట్ అంటే నార్మల్గా వీడియోస్లో చూడడము, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్స్లలో చూసి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు నోస్కి కానీ, ఇయర్స్కి కానీ, చిన్న పిల్లలకి ఎవరికైనా వేపిస్తున్నారు కదా ఇప్పుడు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, అస్సలు గన్ షాట్కి ప్రిఫర్ చేయకండి, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఎందుకు అంటే, గన్ షాట్ వేసుకోవడం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ అయితే ఉంటాయి. నాకు ఆల్రెడీ నేను ఫేస్ చేసింది అయితే చెప్తున్నాను. ఆల్మోస్ట్ నేను గన్ షాట్ వేయించుకొని ఒక 1 మంత్ అయిపోయింది ఆల్మోస్ట్. అయినా కూడా నాకు ఘోరంగా అయిపోయిందండి. ఇవి నేను చూపిస్తాను దగ్గర నుంచి. ఎలా అంటే, నేను చూసారా ఫ్రెండ్స్, ఇది కూడా అలానే అయింది. యాక్చువల్గా నేను గన్ షాట్ వేయించుకున్న తర్వాత నార్మల్గా వాళ్ళు ఇయర్ రింగ్స్ లాగా అయితే పెట్టారు. డైరెక్ట్ దాన్ని పెట్టడంతో మనకి చెవులోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, అది వాళ్ళ దగ్గరనే ఉంటుంది. యాక్చువల్గా నేను లిటరల్గా ఇయర్స్ పెయిన్స్ తోటి, ఈ సెకండ్ టాప్ పెయిన్ తోటి నేను స్ట్రగుల్ అవుతున్నా. 1 మంత్ అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ పెయిన్ ఉంటున్నాయి. ఏది తగిలినా కూడా నొప్పి అవుతుంది. పప్పులు తినకపోయినా, ఏం తినకపోయినా కూడా ఫుల్ నొప్పి లేస్తుంది. ఆల్రెడీ సీమ్ వస్తుంది, బ్లడ్ కూడా వచ్చింది. తీసి పెట్టడము, అసలు ఏది చేసినా కూడా అసలు మానట్లేదు అది. ఇంకా నేను ఎందుకు వేయించుకున్నాను అనిపించింది. సో మీరు ఎవరైనా గన్ షాట్ వేయించుకోవాలి అనుకుంటే అస్సలు వేయించుకోకండి. నోస్కి కానీ, ఇయర్ రింగ్స్ కానీ వెళ్ళి మంచిగా హౌస్ల దగ్గర కుట్టిపించుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ముళ్ళుతో కానీ గట్టిగా ప్రెస్ చేయించుకోవడం కానీ ఏదైనా ఒకటి చేయండి. ఎందుకు అంటే, ఆ మిషన్ ఉంటుంది కదా గన్ షాట్ వేసే మిషను, అది అందరికీ అదే వేస్తారు. ప్లస్ మళ్ళీ వాళ్ళు
పెట్టే ఇయర్ రింగ్స్ ఏంటి అంటే అదంతా సిలుం అయిపోతుందండి. పెట్టంగానే మనకి అది గట్టిగా అయిపోయి వెనుక ఇప్పుడు గోల్డ్ అయితే పర్లేదు, నేను గోల్డ్ కూడా పెట్టి తీసిన, చిన్న గోల్డ్ పెట్టుకున్నా, అయినా కూడా అది మొత్తం ఘోరంగా సీమ్ అయిపోయి గడ్డ కట్టినట్టు అయిపోయింది. ఇట్లా చెవులు పెట్టిన దగ్గర అయితే ఇట్లా గడ్డలాగా అయితే అయిపోయింది. మీకు తెలియదు, నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. ఫుల్ నొప్పిగా ఉన్నాయి. సో ఇంకొక 5-6 డేస్ చూసిన, 5-6 డేస్ వరకు నేనేం పప్పు కానీ ఏది తినలేదు, అయినా కూడా అట్లనే అయింది. యాక్చువల్గా చెవులు కుట్టించుకుంటే అట్లనే అవుతుంది కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను అన్నమాట. జెండు బామ్ రాసుకున్నా, అన్ని విధాలుగా అది పెయిన్ పోవడానికి చూసిన, పోతవచ్చు అని చెప్పిన. ఇంకా వాళ్ళు పెట్టిన ఇయర్ రింగ్స్ అయితే తీసి పడేసి యాపపుల్ల అంటారు కదా, యాపపుల్ల అయితే పెట్టుకున్నాను. యాపపుల్ల పెట్టుకుంటే అది కూడా చూడండి మీరు, అసలు ఎంత నొప్పిగా ఉంది అంటే నాకు, చూడండి, చూసారా కనిపిస్తుందా ఎంత సన్నది పెట్టుకున్నాను నేను. ఈ యాపపుల్లని అప్పుడు ఒక 1 వీక్ తర్వాత నేను పెట్టుకుంటే ఇది పెట్టడం వల్ల, ఇది పెడితే అసలు చెవుకి తగలడానికి కూడా రావట్లేదు. ఎట్లా అంటే తగలడానికి కూడా రావట్లేదు. వెనుక ఇది పెడితే మొత్తం ఇట్లా కప్పేస్తుందండి, ఇట్లా పక్కులాగా లేకపోతే సీమ్ లాగా వచ్చి బ్లడ్ వస్తుంది. తీసేయంగానే చెవు మొత్తం ఇట్లా గడ్డలాగా అవుతుంది. అంటే అసలు అది తగ్గదు అనిపించింది నాకు. ఈ ఇన్ఫెక్షన్ లెక్కనే అయిపోతుంది, ఇంకా రాను మొత్తం అది ఖరాబ్ అయిపోతుంది, చెవ్వే ఖరాబ్ అవుతుంది అన్నట్టు అయిపోయింది. అందుకోసమే నేను తీసేసాను, ఆల్మోస్ట్ తీసేసాను. మళ్ళా ఆల్రెడీ చూడండి ఎంత నొప్పి వస్తుందో. తీస్తేనే అసలు సీమ్ వస్తుంది, ఇందులో ఏం లేకపోయినా కూడా సీమే వస్తుంది. నేను ఆల్రెడీ తీసేసిన. సో నాకేమో సెకండ్ టాప్స్ పెట్టుకోవాలని ఆశ, ఇదేమో ఇన్ఫెక్షన్ లెక్క అవుతుంది. ఏది పెట్టినా కూడా, ఎంత సన్నపుది పెట్టినా కూడా, కమ్మ పెడితేనైతే ఇంకా డేంజర్ అవుతుంది. ఇంకా ఇన్ని డేస్ అవుతుంది, నేను ఇంకెప్పుడు పెట్టుకోవాలి చెప్పండి. అస్సలు మొన్న దేవుని చేసినప్పుడు పెట్టుకుందామంటే కూడా అసలు అప్పుడైతే ఇది ఉన్నది కూడా ఊడిపోయింది, మొత్తంకే మూసుకుపోయింది అనుకున్నాను. కానీ లేదు, మళ్ళీ గట్టిగా ట్రై చేసి ప్రెస్ చేస్తే ఫుల్ బ్లడ్ వచ్చింది. సో ఇదంతా కాదు, ఈ గన్ షాట్ వేస్ట్గా వేయించుకున్నానని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో అందుకోసమే మీకు ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పి వచ్చాను. అసలు ఇప్పుడు ఈ వీడియో మొత్తంలో మ్యాటర్ ఏంటి అంటే, గన్ షాట్ అయితే అస్సలు వేయించుకోవద్దు అండి. ఎందుకంటే వాళ్ళు గన్ షాట్ వేసే మిషను ప్రతి ఒక్కరికి అదే వేస్తారు. సో వాళ్ళ దగ్గర ఉండే కమ్మలు కూడా అంత హైజీన్గా ఉండదు, అది మొత్తం సిల్లు వచ్చి ఉంటుంది. మనం గన్ షాట్ వేయించుకోవాలనే ఎగ్జైట్మెంట్లో వెళ్ళి వేయించుకుంటాం. దాని తర్వాత చాలా ఫేస్ చేయాలి. ఇట్లా ముడితేనే నొప్పి వస్తుంది. అసలు నైట్ పడుకునేటప్పుడు కూడా ఒక్క సైడ్ కూడా ఇట్లా ఉబ్బు అయిపోతుంది. మా అత్తయ్య వాళ్ళ పాప కూడా చెప్పింది, ఆమెకు జ్వరం వచ్చి ఇదంతా ఉబ్బింది అని కూడా చెప్పింది. నేను అసలు అప్పుడు పట్టించుకోలేదు. సో ఇప్పుడు నాకు ఎట్లనైనా సెకండ్ టాప్స్ కావాలని ఇప్పుడు కసి కట్టి ఇట్లా పట్టుదలతోటి ఇప్పుడు ఇవైతే పెట్టుకుంటున్నాను. చూద్దాం ఇంకెన్ని రోజులు పెట్టుకుంటే ఇట్లా అవుతుందో. అంత బరువుగా అయిపోయింది. అందుకోసమే నేను చెప్పేది ఏంటి అంటే, గన్ షాట్ వేయించుకోకండి, చిన్నపిల్లలకు కానీ మీరు కానీ వేయించుకోకండి. ఇలా నార్మల్గా మనం రెగ్యులర్గా ఎట్లా ఇయర్ రింగ్స్ అయితే కుట్టించుకుంటామో అట్లనే కుట్టించుకోండి. ఇది అండి. అండ్ మీకు ఇంకా ఒకవేళ మీకు డౌట్గా ఉంటేనైతే మీరు చూస్తే తెలిసిపోతుంది, డౌట్ ఉంటే. అవుతున్నాను, ఇది ఇయర్స్ మొత్తం అయితే నాకు పెయినింగ్గా ఉన్నాయి. 1 మంత్ అయిపోయింది ఆల్రెడీ, అయినా కూడా నొప్పి వస్తుంది. సో అందుకోసమే గన్ షాట్ వేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళది చెప్తే మాత్రం అది ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇట్లా స్వెల్ అవుతుంది, స్వీమ్ వస్తుంది, అవన్నీ రెగ్యులర్గా కమ్మలు పెట్టుకుంటే ఎట్లయినా వస్తుంది. సో అంతకంటే ఎక్కువ పెయిన్ ఉంది ఇది. ఎందుకంటే తగ్గుతుందని చెప్పి చూస్తున్నా, అస్సలే తగ్గట్లేదు. అది ఏంటిది, యాపపుల్ల పెట్టిన తగ్గట్లేదు, చిన్న స్టడ్స్ పెట్టిన తగ్గట్లేదు. వట్టి వదిలేస్తేనైతే ఇంకా ఘోరంగా నొప్పి అవుతున్నాయి, గట్టి పడుతున్నాయి. సో అందుకోసమే చిన్న అట్లా మేనేజ్ చేస్తున్నా. చూద్దాం అసలు నేను సెకండ్ టాప్స్ పెట్టుకునే అంత లక్ ఉందో లేదో నాకైతే తెలియదు. ఇంకొక 10-15 డేస్ అయితే చూస్తా. అట్లనే నొప్పిగా ఉంటేనైతే కూర్చి పడేస్తా, అంతే వదిలేస్తా, అట్లా లైట్గా అదే పోతుంది. ఒకవేళ లేదు ఇంకొంచెం తగ్గింది మంచిగానే ఉంది అనిపిస్తే మాత్రం పెట్టుకుంటా. సో మీరు కూడా వేసుకునేటప్పుడు అయితే ఆలోచించి వేసుకోండి. పడుతుంది అని చెప్పి అయితే అస్సలు అంత బ్లైండ్గా అయితే వెళ్ళిపోకండి, అస్సలే పడదు. ఎందుకంటే ఎవరి స్కిన్ అయినా సేమే ఉంటుంది కాబట్టి మనది ఇక్కడ చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఇంకా నోస్కి వేసుకునే వాళ్ళైతే ఎట్లా వేసుకుంటారో ఏమో నాకైతే తెలియదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.